హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎలాగ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటి అనుకుంటారా? అదేం లేదు, పాత సిమెంట్ అంకెల్లోనైతే మట్టి పాత మొక్కలు అయితే పాడైపోయాయి. అవైతే మేమైతే ఒక కొత్తగా మళ్ళీ మన్ను అంటే వడ్డానికి అయితే మేము రెడీ చేస్తున్నాం. ఈ బాక్సుల్లోన చూడండి, ఈ బాక్సుల్లోనైతే మేమైతే ఇప్పుడైతే మొక్కలైతే ఉడుస్తాం. చూస్తున్నారుగా, మొన్న అయితే మేమైతే ఇక్కడ రెడీ చేసుకున్నాం. చూస్తున్నారు, మొత్తం ఈ అంకెల్లోనైతే ఈ మట్టి మొత్తం ఉన్నాం. ఇందులో అయితే మేము మళ్ళీ మట్టి మొత్తం మళ్ళీ కలిపి గతం మొత్తం మిక్స్ చేసి సారాలు అన్నీ వేసుకొని ఆ బాక్స్లో అయితే నింపుకుంటాం. నింపేసి మొక్కలు అయితే వడ్డం జరుగుతుంది. ఇప్పుడు దగ్గరని మన వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే బాగుంటుంది, మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆ బాక్స్లో అయితే నింపుతాం కదా. ఇప్పుడైతే ఈ పొలిథిన్ అయితే కట్ చేసుకోవాలి. ఈ పొలిథిన్ ఎందుకు కట్ చేస్తున్నాం అనుకుంటారా? ఆ బాక్సులకి మనకి అవైతే మన పాలు ఈ కూరగాయలు తెస్తారు కదా, ఆ బాక్స్ అవి. మనకైతే ఒక చుట్టూ మేము చింతపండు తీసుకొని వచ్చాం. ఆ చింతపండుతో అయితే ఆ బాక్స్ అయితే మాకు 3 అయితే అలాగ ఉండిపోయినాయి ఇంట్లోన. ఇప్పుడైతే మేము అందులోనైతే మొక్కలైతే వడ్డం జరుగుతుంది. అయితే పొలిథిన్ ఎందుకు కట్ చేస్తున్నారు మీరు అనుకోవచ్చు. పొలిథిన్ ఎందుకంటే అది మట్టి డైరెక్ట్ వేస్తే మొన్న అయితే బయటకు వచ్చేస్తుంది. మేమైతే ఈ పొలిథిన్ వేసుకొని మొన్న అయితే వేసుకుంటాం. మీకైతే వీడియోలు తెలుస్తుంటుంది. చూసారా, ఈ పొలిథిన్ అయితే మనం సైజు కట్ చేసుకొని ఇప్పుడైతే ఈ బాక్స్లోనైతే సెట్ చేసుకుందామా. మీకు చూపిస్తాను చూడండి. బాక్స్ ఉంది కదా, ఈ బాక్సు ఈ హోల్స్ ఉన్నాయా, ఈ హోల్స్లో అయితే మనకి మట్టి వచ్చడం జరుగుతుంది. తర్వాత మనం అయితే కిందకి 2 హోల్ పెట్టుకుందాం. ఇప్పటికైతే మనం ఫస్ట్ పొలిథిన్ అయితే సెట్ చేద్దాం. మీ ఇంట్లో కూడా ఇలాగా బాక్స్లో అంటే మీరైతే ట్రై చేయండి. ఇలాగా ఒకసారి చేస్తున్నారా, ఇలాగ మనం వేసుకొని మట్టి వేసుకుంటే మనకైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇందులో అయితే చాలా మట్టి పడుతుంది. ఇప్పుడైతే మనమైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సైజ్ తెలిసిపోయింది కదా. ఇప్పుడైతే దీనికి పీసులు అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి కొల అన్నమాట. చూస్తున్నారా, ఇలా కొల పెట్టుకుంటే మనకు కొద్దిగా తెలుస్తుంది. నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు. మనకైతే పొలిథిన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇందులో సెట్ చేసుకుందాం. దీనికి ఇది లేదు, ఫస్ట్ నార్మల్గా ఇలా సెట్ చేసుకుని మట్టి వేసుకొని ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది. ఇది లేదు. ఈ కోల మీద అయితే మనం ఇప్పుడు పొలిథిన్ అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, నేనైతే ఇప్పుడు ఈ పొలిథిన్ సెట్ చేశాను కదా. ఇలాగైతే మనకి ఈ హోల్స్ ద్వారా మట్టి అయితే బయటికి రాదు. చూస్తున్నారుగా, మొత్తం ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేస్తే మనకి పక్క హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో అయితే మనకి మట్టి అయితే రాదు. ఇప్పుడైతే గత్తం పోసుకుంటున్నాం. చూడండి, మా అమ్మగారు అయితే పోస్తున్నారు.
ఇలాగ మనం అన్ని బాక్సులకి ఇలాగ రెడీ చేసుకుంటాం. చూడండి, ఇది ఒక బాక్సు, ఇది ఒక బాక్సు. చూస్తున్నారు, మీకు అయితే వీడియోలో తెలుస్తుంటుంది. మా అమ్మగారు అయితే రెడీ చేస్తున్నారు. చూడండి, మన్ను బాగా అయితే మనం నింపుకున్నాం. మనకి మన్ను కొద్ది తక్కువ ఉండడంతో కొద్దిగా గ్యాప్ అయితే ఉంచుదాం. ఎక్కువ వెయిట్ అయినా విజారు కదా, మోయడానికి ఇబ్బంది అవుతుంది. మనం మళ్ళీ వేరే ప్లేస్కి అయితే ఈ మన్ను అయితే ఈ బాక్స్ అయితే మార్చడం జరుగుతుంది. ఇదైతే మనకి ప్యాడ్ గత్తం అయితే మన్ను, మళ్ళీ మన్ను తెచ్చుకోవాలి మనం. మన్ను అయితే మనకి ప్రాబ్లం, మా ఏరియాలో మన్ను అయితే దొరకదు. చూస్తున్నారా, మా అమ్మగారు అయితే ఒక బాక్స్ అయితే రెడీ చేశారు. మళ్ళీ మనకైతే 2 బాక్స్ అయితే ఉన్నాయి. ఆ 2 బాక్స్ అయితే మనం రెడీ చేసుకుంటే తక్కింది ఆ మొక్కలు తెచ్చి ఉడుసుకుందాం. ఈ బాక్సులు పైన పడును, మరి ఎందుకు ఈ బాక్స్ వేస్ట్ చేద్దాం అనుకొని మేమైతే ఈ ప్లాన్ అయితే చేసాం. చూస్తున్నారా, ఇప్పుడైతే ఎంత నీట్గా ఉంది చూడండి ఈ ప్లేస్. ముందైతే ఇక్కడ మొక్కలు అన్నీ ఉన్నాం, ఇప్పుడైతే నీట్గా పెట్టుకున్నాం. చామంతి మొక్కలు చూడండి, పువ్వులు అయితే అందంగా వచ్చాయి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు అయితే కొద్దిగా పువ్వులు అయితే అలా తగ్గిపోతాయి, చామంతి పువ్వులు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బాక్స్లో అయితే మనమైతే అన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే మేడ మీదకి వెళ్ళి మొక్కలు అయితే తెచ్చుకొని ఇందులో అయితే మొక్కలు అయితే ఉడుచుకుందాం. చూస్తున్నారుగా అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే మొక్కలైతే 3 బాక్సులు రెడీ చేసుకున్నాం కదా, మనమైతే ఇప్పుడు ఇక్కడ పెట్టుకుందాం. ఈ పువ్వులు అయితే చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయి. చామంతి పువ్వులు అయితే లాస్ట్ స్టేజ్ వచ్చేసింది కాబట్టి మరికొన్ని రోజుల్లోనైతే మేమైతే ఈ మొక్కలు అయితే కట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, డల్లియా మొక్కలు అయితే ఎంత చక్కగా సిగుర్లు అయితే వచ్చాయి. చూడండి, చందనం కలర్ పువ్వు ఎంత అందంగా అయితే మీకు వీడియోలో తెలుస్తుంటుంది. అయితే చాలా కష్టపడిపోతున్నారు, క్లీనింగ్ చేసుకున్నారు. అక్కడైతే ఆ బస్తాలు మొత్తం జరుపుతున్నారు, ఎందుకంటే మనమైతే ఈ బాక్స్లు చెట్లు ఉడిసి ఆ మీదకైతే ఎక్కిస్తాం. చూస్తున్నారుగా, ఆ మధ్యనే మనం ఉడిచిన డల్లియా మొక్కలు అయితే అన్నీ బతికిపోయాయి, చిగుళ్ళు కూడా వచ్చేసాయి. చూడండి, మీకైతే ఈ వీడియోలో కనబడుతుంటుంది, చిన్న చిన్న చిగుళ్ళు అయితే వచ్చేసాయి. అందంగా అయితే ఉంది. మా ఇంట్లో అయితే మొరం అయితే చాలా చాలా ఎక్కువే ఉంది. దగ్గర ఒక 5-6 కుండీలు అయితే మొరం ఉన్నది. చూస్తున్నారుగా, ఇక్కడ చూడండి ఈ డల్లియా, వెల్లో డల్లియా ఎంత అందంగా ఉంది, మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. మొక్క చూడండి ఎంత పొడవుగా అయితే పెరిగింది ఈ డల్లియా మొక్క మొత్తం. చూడండి, మా అమ్మగారు అయితే క్లీన్ చేస్తున్నారు. అక్కడైతే మనం ఇప్పుడు బాక్స్ పెట్టుకుందాం, దానికోసమనే ఇక్కడ మొత్తం ఖాళీ చేసుకుంటున్నాం. మా అమ్మగారు అయితే ఇప్పుడైతే పూల మొక్కలు అయితే పట్టుకొని వచ్చారు. చూస్తుంటారు, మీ వీడియోలు తెలుస్తుంటుంది. చూస్తున్నారా, ఈ డల్లియా చీరాలు మనమైతే పాతాం కదా, ఇప్పుడైతే మొక్కలు అయితే మా అమ్మగారు పట్టుకొని వచ్చారు. చూస్తున్నారు, వీడియోలో అయితే మీకు కనబడుతుంటుంది. ఇప్పుడైతే ఈ బాక్స్లోనైతే మా అమ్మగారు అయితే ఉడుస్తారు. మేమైతే ఇక్కడ సెట్ చేసుకున్నాం. అక్కడ ఫస్ట్ చేస్తామని చేసాము, కానీ అక్కడ మళ్ళీ మీద నుంచి వాటర్ పడుతుంది ఏటో అనుకొని, వర్షాకాలం ప్రాబ్లం అని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. చూస్తున్నారా, ఇక్కడైతే మా అమ్మ అయితే మొక్క అయితే ఉడుస్తుంది, డల్లియా మొక్కలు. మేమైతే ఒక బ్యూటిఫుల్ గార్డెన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాం. మా వల్ల ఎంత అయితే అంత ట్రై చేసుకొని మేమైతే సెట్ చేసుకుంటున్నాం. చూస్తున్నారుగా, గాలి అయితే చాలా ఎక్కువ వేస్తుంది, మీకైతే తెలుస్తుంటుంది వీడియోలో. ఈవినింగ్ అయిపోయింది కదా, చూస్తున్నారా ఎంత అందంగా వస్తున్నాయి మొక్కలు. మా అమ్మ అయితే మొత్తం మీద చెరాలన్నీ నాటింది. ఆ చెరాలు పట్టుకొని వచ్చి ఇప్పుడైతే ఇందులోన మేమైతే ఉడుస్తున్నాం. చూస్తున్నారా,
మీకైతే వీడియోలు కనబడుతుంటుంది. ఇప్పటిదాకా మీరు వీడియో చూసుంటే మీకు వీడియో నచ్చి ఉంటుంది. ఒకళ్ళు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ ఇప్పటిదాకా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ కామెంట్ కూడా రాయండి. అలాగే డిఫరెంట్ వీడియోలు చేయాలన్నా మేము చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, వస్తున్నారుగా ఎంత అందంగా అయితే వస్తుంది వీడియో. ఈ మొత్తం డలియా మొక్కలు అయితే నాటుతాం ఈ బాక్స్లోన. మళ్ళీ ఇన్ని మొక్కలు అయితే ఉన్నాయి, ఇంకా చామంతి మొక్కలు ఉన్నాయి, ఇంకా పైన కూడా ఉన్నాయి మొక్కలు. చూస్తున్నారా అందంగా అయితే ఉన్నాయి. ఈ మొత్తం డలియా మొక్కలు అయితే నాటాం. ఇప్పుడైతే ఒక బాక్స్ అయితే ఫిల్అప్ అయింది. మళ్ళీ 2 బాక్స్ అయితే మనకి పెండింగ్ ఉన్నాయి. ఇంకా చూస్తున్నారా చామంతి మొక్కలు అయితే నాటుతుంది మా అమ్మ. మీకైతే మొక్కల్లో కనబడుతుంటుంది. దీనికైతే మేము మట్టి కొద్దిగా గత్తం 2 days తర్వాత కొద్దిగా సారాలు వేసుకొని మనమైతే పేడ లిక్విడ్ ఇది రెడీ చేసుకున్నాం కదా, అవైతే పోసుకుంటే మొక్కలు అయితే మనకి రెడీ అయిపోతాయి. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఈ వర్క్లోనే ఉన్నాం మేము. యాక్చువల్లీ నిన్నే మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ 3 బాక్సుల్లోనే అయితే మొక్కలు ఉడుద్దాం అనుకొని, దానికోసమని ఈ బాక్స్లో అయితే సపరేట్ తీసుకుని ఉంచుకున్నాం. అలాగే మొక్కలు కదా, ఈ మొక్కలు కూడా ఈ సంవత్సరం చాలా బాగా కొన్నాం కూడా. మొన్న నెల్లి తీసుకుని వచ్చాం, ఆ మధ్య తీసుకుని వచ్చాం. చూస్తున్నారుగా పెంచడం. చూస్తున్నారా మొక్కలు అయితే మొత్తం నాటింది మా అమ్మ అయితే. ఎంత అందంగా కనబడుతుంది మీకైతే వీడియోలు తెలుస్తుంటుంది. చూడండి బాక్స్లోన ఇంకా బతికిపోయి గుజ్జుగా పెరిగితే ఇంకా చాలా అందంగా అయితే ఉంటుంది. మేమైతే మళ్ళీ చిన్న పని అయితే ఉంది. మళ్ళీ ఒక డిజైన్గా చేద్దామని ఒక ప్లాన్ అయితే నాకు వచ్చింది. అదైతే మీరు చూస్తారు. ఇప్పుడైతే మొక్కలు ఉడుచుకున్నాం కదా, ఇప్పుడైతే మా అమ్మగారు అయితే వాటర్ అయితే పోస్తున్నారు. చూస్తున్నారుగా ఏ మొక్క అయినా మనం నాటుకుంటే తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనం అయితే లైట్గా వాటర్ అయితే వేసుకోవాలి. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. అయింది. ఇంకో చిన్న పని ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళకండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే తెలుస్తుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదైతే ఒక గార్డెన్ డిజైన్ గురించి అయితే ఈ కొండలకి అయితే మేమైతే పెయింట్ కొడుతున్నాం. మీరైతే ముందు చూస్తారు నేనైతే గార్డెన్ ఎలా డెకరేషన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ కొండలు మొత్తంకి పెయింటింగ్ అయితే జరుగుతుంది. చూస్తున్నారా ఒకటైతే ట్రైల్ అయితే వేసాను. చూస్తున్నారా ఈ వీడియో అయితే కనబడుతుంటుంది. ఇలాగ అన్ని కొండలు మొత్తంకి అయితే ఈ పెయింట్ అయితే కొట్టిసి అయితే మేమైతే ఒక ప్లేస్లో అయితే డెకరేషన్ గురించి చేస్తాం. గార్డెన్ ఇందులో మళ్ళీ మొక్కలే నాటుతాం. మీకైతే వీడియోలో అయితే టోటల్ అయితే చూపిస్తాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే బాగా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. చూస్తున్నారా మా వైఫ్ గారు అయితే పెయింటింగ్ అయితే చేస్తున్నారు. వస్తున్నారా ఎంత నీట్గా అయితే చేస్తున్నారు. ప్రొఫెషనల్ పెయింటర్ లాగా చేస్తున్నారు. నేనైతే అంత నీట్గా అయితే వేయలేదు. అక్కడ అన్నీ బొల్లి ఉన్నాయి ఆ కొండకి. మా వైఫ్ అయితే చాలా అందంగా అయితే వేస్తున్నారు. మా అమ్మ అయితే అక్కడ గడ్డి తీసుకుంటుంది. మా అమ్మకి ఏదైనా పైన ఒకటి ఉండాలి. ఇప్పుడైతే ఈ మొక్కలన్నీ నాటిసాం కదా, ఎందుకు ఖాళీగా ఉండడం అనుకుని మేమైతే ఈ డిజైన్కి అయితే ఇప్పటికిప్పుడే నేనైతే ప్లాన్ వేసుకున్నాను. మా అమ్మ కూడా ఎందుకు టైం వేస్ట్ చేయాలని మా అమ్మ కూడా గడ్డి అయితే తీసుకుంటుంది. చూస్తున్నారు ఇవన్నీ గడ్డి అయితే బలిసిపోయింది. అంటే చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే మా అమ్మ అయితే తీస్తుంది. చూసారా వైఫ్ అయితే నేను చూడండి నేను కొట్టిన కొండ ఎలా ఉందో, అన్నీ బొల్లిలు. మా వైఫ్ కొట్టిన కొండ చూడండి ఎంత అందంగా కొట్టింది. నాకు తెలిసి ఇక్కడ ప్రొఫెషనల్ పెయింటర్ లాగా అనిపిస్తుంది. నేనైతే అంత బాగా అయితే చేసుకోలేదు. మళ్ళీ ఇన్ని కొండలు అయితే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడైతే 2 కంప్లీట్ అయ్యాయి. మీరైతే చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఇప్పటిదాకా మన వీడియో చూసి లైక్ చేయకపోయింటే లైక్ చేయండి. అలాగే వీడియో చూసి కానీ సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అయితే ఇన్ని కొండలు అయితే పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఇప్పుడైతే అన్నట్టయితే కంప్లీట్ అయ్యాయి.
మనకైతే 4, 5, 6 కొండలు అయితే కంప్లీట్ అయ్యాయి. మనకి మళ్ళీ ఇన్ని అయితే పెండింగ్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినట్టే. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, మనకైతే కనబడుతుంటుంది. ఇప్పుడైతే ఈ పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మనమైతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఏంటి అని చూస్తున్నారా? మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా నచ్చుతుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, అన్నం కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఈ కొండలన్నీ పెయింటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే మీకు వీడియోలు తెలుస్తుంటుంది దేనికోసం ఈ కొండలు రెడీ చేశానో ఏంటో అనుకొని. అక్కడైతే మా అమ్మగారు అయితే కొండలన్నీ నింపుతున్నారు. ఒక్కటి అండలేదు, చేద్దాం. కొండలు అయితే కంప్లీట్ అయిపోయాయి. చూస్తున్నారా? మీకైతే వీడియోలు తెలిసి ఉంటుంది. ఈ కొండలతోనైతే మేమైతే ఇక్కడ డిజైన్గా మొక్కలైతే పేరుస్తాం. నాకైతే ఇప్పుడే ఈ ఐడియా అయితే వచ్చింది. మా అమ్మగారికి చెప్తే మా అమ్మగారు అయితే రెడీ చేశారు. మా ఆవిడ గారు అయితే పెయింట్ కొట్టి రెడీ చేసి చూడండి ఎంత ముద్దుగా అయితే ఉంది కుండ. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. చూస్తున్నారా? మనకి ఒక లెవెల్ తెలియడానికి నేనైతే ఒక స్టిక్ అయితే ఉంచుకున్నాను. ఈ స్టిక్ లెక్కగా అయితే నేనైతే కొండ అయితే పేరుస్తున్నాను. చూస్తున్నారా? మళ్ళీ చాలా కొండలు అయితే ఉన్నాయి. మేమైతే మొక్కలు నాటిసి ఈ చివరి నుంచి మళ్ళీ ఆ చివరి నుంచి అయితే మనం కంప్లీట్ చేసుకుంటాం. ఒడిశాను చూడండి. నాకైతే ఈ ఐడియా రావడం నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది. మొక్కలు అయితే బాగా ఉడుచుకున్నాను ఇక్కడ నేను. ఇటుపక్క కూడా చూడండి, ఈ మొక్కలు పెరిగేసి గుజ్జుగా అయితే అందంగా గార్డెన్ లుక్ అయితే మనకైతే వస్తుంది. మరి ఇక్కడ ఒక చివరికి ఒక మొక్క వస్తుంది, మరి ఇక్కడ ఒక మొక్క వస్తుంది. చూస్తున్నారా? మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. కొద్దిగా లైన్ అయితే సెట్ చేసుకోవాలి. లైన్ సెట్ చేసుకుంటే అందంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మొక్కలకైతే వాటర్ అయితే పోయడం అవుతుంది. చూస్తున్నారా? ఇప్పుడైతే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాటర్ అయితే పోసుకోవాలి. చూస్తున్నారా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.